అస్సలాముఅలైకుం. హలో ఎవ్రీవన్. ఈరోజైతే నేను మటన్ కుర్మా చేస్తున్నానండి. ఇది మా అమ్మ స్టైల్ అండి. మా అమ్మగారు ఇలాగే చేసేవారు మాకు. దానికి నేను 3/4 కేజీ మటన్ తీసుకున్నాను. కొత్తిమీర, కరివేపాకు, కొత్తిమీర, టమాటా, ఎర్రగడ్డలు తీసుకున్నానండి. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, మిరప్పొడి తీసుకున్నాను. ఒక 5 స్పూన్లు ఎండు కొబ్బరిని పేస్ట్ చేసి తీసుకున్నానండి. అమ్మ వాళ్ళు కొబ్బరి వేయకుండా చేసేవాళ్ళు కాదండి. నేను ఒక కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ వేసుకున్నాను. హోల్ గరం మసాలా అండి, ఇలా మామూలుగా లవంగాలు, చెక్క, ఇలాచి అండి మొత్తం వేసుకొని చిటపట్లాడిన తర్వాత ఆనియన్స్ వేసేసుకోవాలండి. అమ్మ వాళ్ళు అప్పుడు కొబ్బరి వేసి చేసేవాళ్ళండి. చాలా టేస్ట్గా ఉండేది. అమ్మ చేతి వంటే కదండి. చాలా టేస్ట్, సూపర్గా, డెలిషియస్గా ఉండేది. అవన్నీ గుర్తొస్తాయి. మా అమ్మగారు లేరు కాబట్టి నాకు చాలా మిస్ అవుతాను మా అమ్మగారి వంటలు. ఆయిల్లో బాగా వేయించుకోవాలండి. ఏదైనా కానీ మనం కర్రీస్, మటన్ కానీ, చికెన్ కానీ, లేదా వెజిటేబుల్స్ కానీ మనము ఫ్రై చేసే దాంట్లోనే ఉంటుందండి. చాలా బాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు మనం వేయించుకుంటూనే ఉండాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. ఇది ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసుకుంటే దాని టేస్టే వేరుంటుందండి. ఆ కూర మనం ఉడుకుతున్నప్పుడే చాలా స్మెల్ చాలా బాగా వస్తుంది. అందుకే ఇప్పుడు మనం ఫ్రెష్ చేసుకొని వేసుకోవడం బెటర్. ఇప్పుడు స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఇంకా మనం ఏం చేయలేం. ఈ జనరేషన్లో అలాగే ఉంది కాబట్టి, ఫాస్ట్ జనరేషన్. మనం బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ వేసుకోవాలండి. మటన్ని వీటితో వాటర్ బాగా కలుపుకోవాలి. మీడియం టు హైలో పెట్టుకోవాలండి. మీడియం టు లోలో పెట్టుకోండి. ఎక్కువగా హై పెట్టుకోవద్దండి. కొంచెం పసుపు అండి, ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఎందుకంటే మటన్లో వాటర్ రిలీజ్ అవుతుంది కదండి. ఆ మటన్లో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకుంటూ ఉండాలి. నేనైతే రాళ్ళ ఉప్పే యూజ్ చేస్తానండి ఎక్కువగా వంటలో. నాకు అదే ఇష్టము. ఎందుకంటే అది హెల్తీ కాబట్టి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. దీంట్లో ఉండే నీసు వాసన అంతా వెళ్ళిపోయేంత వరకు మనం బాగా నీట్గా కలబెట్టుకుంటూ ఉండాలండి. తర్వాత మిరప్పొడి, ధనియాల పొడి అండి. మీ కారం తగ్గట్టు వేసుకోండి. మేము కొంచెం స్పైసెస్గానే తింటాము. నేను కొంచెమే వేస్తున్నానండి. హోమ్మేడ్ గరం మసాలా అండి ఇది. అంటే ఒక 1/4 అనుకోండి. ఒక 2 టమాటాలండి. ఎక్కువ టమాటాలు ఏమి వేయడం లేదు. వేసుకొని బాగా మనము బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తామో ఇప్పుడు మాత్రము మీరు మీడియంలోనే పెట్టుకోండి, హైలో పెట్టుకోవద్దండి. ఆయిల్లో ఎంత బాగా మసాలా ఫ్రై అవుతుందో అంత బాగుంటుందండి కూర. కొబ్బరి అండి వేస్తున్నాను పేస్ట్. చూడండి, ఎక్కువ వేయలేదు. 5 స్పూన్లు మాత్రమే వేసాను. ఏది కూడా వేస్ట్ చేయొద్దండి. ఆ జార్ కడిగి అదే వాటర్ యూజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఎందుకంటే రేట్లన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి కదండి. చూస్ చేసుకుంటే మనకే ఫ్యూచర్కి మంచిదని అలా చెప్తున్నాను. ఇప్పుడు మసాలాలు, మటను అంతా బాగా కలిసిపోయేటట్టు మనము ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్నామంటే ఆయిల్ సపరేట్గా అయితే తెలుస్తుందండి మనకు మసాలా బాగా ఉడికింది అని. సైడ్లలో అంతా చూడండి, ఈ విధంగా ఆయిల్ వచ్చేయాలండి. అప్పటి వరకు మనం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఆయిల్ రిలీజ్ అయింది సైడ్లలో. ఇప్పుడు అదే జార్లో కడిగిన వాటర్ అండి, 1 గ్లాస్ వేసుకున్నాను. మటన్ కదండి, కొంచెం టైం తీసుకుంటుంది ఉడకడానికి. బాగా ఉడికిపోవాలండి. చూడండి, లాస్ట్లో అయితే చూడండి, మటన్ కర్రీ ఈజ్ రెడీ. ఎమ్మి మటన్ కర్రీ. మా మదర్ని తలుచుకుంటూ తిన్నానండి నేను మటన్ కర్రీని. ఎందుకంటే ఆమె అలాగే చేస్తారు. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.